అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే సమస్య ఏమిటంటే చంటి పిల్లలకు అనారోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో బాధతో ఇదవుతూ ఉంటారు. పసిబిడ్డలకు సహజంగా తల్లిపాలు త్రాగుతూ ఉండటం వల్ల తల్లి శరీరంలో ఉన్న వేడి, వాతం ప్రభావం వారిపై ఉంటుంది. అందువలనే ఆ పసివారు దగ్గు, జలుబు, విరోచనాలు, వాంతులు వంటి రుగ్మతలకు గురవుతూ ఉంటారు. ఇలా అస్వస్థతకు గురైన పసివారి తల్లులు తమ ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకుంటే పసివారు ఆ రుగ్మతలకు గురి కాకుండా ఉంటారు. ఇప్పుడు ఔషధం రాసుకోండి. వ్యాధి నిరోధక మాత్రలు: ఉసిరిక పప్పు 50 గ్రాములు, తానిక్కాయ బెరడు 50 గ్రాములు. బెరడు మాత్రమే తీసుకుని గింజలు పారవేయండి. వీటిని బాగా ఎండించి, చూర్ణించి గుంటగల ఆకు సమూలంగా తెచ్చి తొక్కి రసం తీసి ఈ రసంలో పై 2 చూర్ణాలను పోయండి. చూర్ణాలు మునిగేంత రసం ఉండాలి. దీన్ని ఒకరోజు ఇంటిలోనే నీడన ఉంచి మరునాడు ఎండలో పెట్టి రసం ఎగిరిపోయే వరకు ఎండించండి. తర్వాత అందులో తగినంత తేనె కలిపి మాత్ర కట్టుకు వచ్చే విధంగా నూరండి. గురిగింజ సైజు మాత్రలు చేసి ఎండించి ఉంచుకోండి. పాలు తాగే సమయంలో పిల్లలకు పూటకు 1 మాత్ర చనుబాలలో అరగతీసి తాగించండి. ఇలా 2 పూటలు ఇవ్వండి. కొంచెం పెద్ద పిల్లలైతే మంచినీళ్ళతో మింగించండి. ఈ మాత్రలు శిశువులకు వాంతులు, విరోచనాలు, దగ్గు, జలుబులు వంటి రుగ్మతలు రాకుండా కాపాడుతాయి. ఈ రుగ్మతలు వచ్చి ఉంటే వాటిని హరించి వేస్తాయి. అంతేకాదు పిల్లలకు కంటి చూపు పెరుగుతుంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి. దంతాలు, గోళ్లు పుష్టిగా ఉంటాయి. పిల్లలకు ఈ మాత్రలు శ్రీరామ రక్ష. ఒకవేళ గుంటగలగరాకు పచ్చి దొరకని ఎడల ఎండుది పచారీ షాపుల నుండి తెచ్చుకుని గుంటగలగరాకును కషాయం చేసి చూర్ణాలను ఆ కషాయంలో భావన చేయండి. ఇవి రాసుకుని భద్రపరుచుకోవలసినవి. పిల్లలకి మళ్ళీ ఎవరికైనా కావాలంటే చెప్పండి. మా వీడియోలు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.